Hello NEET aspirants, welcome back to Vishnu Smart Info YouTube channel. I'm Hasni. So నేను మార్గదర్శక్ బ్యాచ్ లో ఫిజిక్స్ మెయింటైన్ చేస్తున్నాను. మార్గదర్శక్ బ్యాచ్ అనేది NEET 2025 ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేసింది. ఇక్కడ వర్క్ చేసే లెక్చరర్స్ కి 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతిరోజు 6 to 9 లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ప్రతి వీక్ మాక్ టెస్ట్ జరుగుతుంది. దాని నెక్స్ట్ డే లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్ ఉంటుంది. ఆ మాక్ టెస్ట్ లో మీరు ఏమైనా రాంగ్ చేసినా లేదా మీకు డౌట్స్ ఉన్నా వాళ్ళు లైవ్ లో డౌట్స్ చెప్తారు. అండ్ ఆల్సో 2024 టాపర్స్, ఇప్పుడు నేను ఫిజిక్స్ మెంటర్, అట్లా ప్రతి సబ్జెక్ట్ కి ఒక మెంటర్ ఉంటారు. మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని పర్సనల్ గా గైడ్ చేస్తారు. ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్ని సబ్జెక్ట్స్, ఇలా టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ టెస్ట్ సిరీస్, ఇంకా పర్సనల్ మెంటరింగ్, ఇంకా టీచింగ్, ఇవన్నీ లీస్ట్ ప్రైజెస్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఆఫర్ అనేది November 1st దాకా ఉంది. ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్ గా ఇందులో జాయిన్ అవ్వండి. వాళ్ళ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే, ఇంకా మనకి NEET 2025 కి ఇంకా 7 months టైం ఉంది. రఫ్ గా తీసుకుంటే 6 months అన్నారు. ఎందుకంటే మనం లాస్ట్ మంత్ లో కొత్తగా నేర్చుకునే టాపిక్స్ ఏమి ఉండవు. మొత్తం మనం చదివింది, మన రిలీజ్ కానివ్వండి, ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ ఉంటుంటాము. సో ఈ వీడియో చూసే వాళ్ళు 2 types ఉండొచ్చు. లైక్ ఫస్ట్ వాళ్ళు ఏమో ఒక రివిజన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ రివిజన్ టైంలో లేదా థర్డ్ రివిజన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకళ్ళేమో ఇప్పటి నుంచి ఇంకా 7 months ఉంది అనగా సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇద్దరు గురించి మాట్లాడదాము, ఎలా చదవాలనేసి. సో ఫస్ట్ ఒక రివిజన్ కంప్లీట్ అయింది, సెకండ్ రివిజన్ లో టైం వేస్ట్ అవ్వకుండా ఎలా చదవాలి అనేది చెప్తే, నేను ఒక మెథడ్ గురించి, రివర్స్ మెథడ్ గురించి చెప్తాను. సో ఈ రివర్స్ మెథడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ టైం చదివేటప్పుడు ఏం చేస్తాము, ఎన్సీఆర్టీ ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ కానీ బాటనీ కానీ తీసుకుంటే ఫస్ట్ లెసన్ చదివి ఆ తర్వాత బిట్స్ చేస్తాం ఏదైనా సరే. ఇప్పుడు సెకండ్ రివిజన్ టైంలో మీరేం చేయాలంటే ఫస్ట్ బిట్స్ చేయండి. ఎప్పుడైనా సరే మీకు వీకెండ్ ఎగ్జామ్ లో ఒక లెసన్ ఉంది అనుకుందాం, అప్పుడు ఫస్ట్ మీరు టాపిక్ చదివి బిట్స్ చేయకండి, బిట్స్ చేసి ఆ తర్వాత టాపిక్ చదవండి. ఎలా అంటే ఇప్పుడు మీరు బిట్స్ చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం చదివారు కాబట్టి మీకు మైండ్ లో ఎంతో కొంత ఉంటుంది. మీరు బిట్స్ చేసేటప్పుడు కొన్ని మీకు గుర్తుండకపోవచ్చు కొన్ని టాపిక్స్. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే నాకు ఈ టాపిక్ గుర్తుకు లేదు, ఇది మళ్ళీ చదవాలి. ఈ టాపిక్స్ గుర్తున్నాయి, ఓకే వీటి వరకు నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నాకు గుర్తులేనిది ఏవేవో అనేది మీకు గ్రేడ్ అయిపోతాయి అక్కడే మీరు బిట్స్ చేసినప్పుడు. అప్పుడు మీరు అన్ని టాపిక్స్ మళ్ళీ చదవక్కర్లేదు. మీరు ఏ టాపిక్స్ లో అయితే మర్చిపోయాను అనుకున్నారో అవి వరకే చదువుతారు. అప్పుడు మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మనం బ్లైండ్ గా మళ్ళీ సెకండ్ టైం కూడా మొత్తం చదువుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి, సో ఫస్ట్ మీరు బిట్స్ చేసేస్తే మీకు ఏ టాపిక్స్ మీకు గుర్తులేవు అనేది ఐడియా వస్తుంది. ఆ టాపిక్స్ వరకు మనం చదువుకుంటే సరిపోతుంది. ఇలా చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం లైక్ ఇప్పుడే సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను అన్న వాళ్ళ గురించి మాట్లాడితే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీకు ఎక్కువ టైం లేదు, బట్ మీరేంటంటే ఫస్ట్ డెడికేటెడ్ గా ఉండాలి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు చదువుతా ఉండాలి. మీకు ఒక మెథడ్ చెప్తాను నేను, డైరీ మెథడ్. ఇది మీరు ఆల్రెడీ ఫస్ట్ రివిజన్ అయిపోయిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా లైక్ నేను సీరియస్ గా తీసుకుంటున్నాను ఇప్పుడే అన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మీకు రివిజన్ కి టైం ఉండదు. ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఇప్పుడు రివైజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు, మీకు ఫర్దర్ గా రివిజన్ కి టైం ఉండదు. అంటే మీరు చదివే టైంలోనే మీ రివిజన్ ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ డైరీ మెథడ్ ఏంటంటే, ఒక డైరీ తీసుకోండి. ఈ రోజు October 7th అనుకుందాం. ఈ రోజు మీరు ఒక టాపిక్ చదివారు లేదా ఒక లెసన్ చదివారు అనుకుందాం. దాన్ని మళ్ళీ మీరు October 7th నుంచి మళ్ళీ 3 days తర్వాత October 10th మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోండి. మళ్ళీ October 15th రివైజ్ చేసుకోండి. మళ్ళీ October 22nd రివైజ్ చేసుకోండి. ఇలా ఆడ్ సైకిల్స్ లో రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. 3 days కి, మళ్ళీ 5 days కి, మళ్ళీ 7 days కి ఇలా రివైజ్ చేసుకోవడం ఉండడం వల్ల మీకు రివిజన్ అయిపోతుంది. లైక్ మనం ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసే కొంది కూడా మన టైం స్పాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఎక్కువ టైం తీసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ టైం రివిజన్ చేసే 1 hour తీసుకుంటే ఫర్దర్ గా మనం ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసే కొంది ఒక 10-20 minutes లో కంప్లీట్ చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేస్తాము. సో ఒక డైరీ పెట్టుకొని మీరు రాసుకోండి. ఇప్పుడు ఒక చాప్టర్ ఈ రోజు చదివారు, దాన్ని మళ్ళీ 3 days ఆగి నేను ఈ డేట్ న చదవాలి. అలా ప్రతిదీ మీరు డైరీలో రాసుకుంటూ చదువుతూ ఉంటే మీకు రివిజన్స్ కూడా అయిపోతాయి. అండ్ మీరు మీ సిలబస్ తో అయిపోతుంది, ప్లస్ మీ రివిజన్ కూడా అయిపోతుంది. అండ్ చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అంటే, ఇప్పుడు టైం టేబుల్ అనేది మన పర్సనల్ ప్రిఫరెన్స్ ని బట్టి ఉండేది. ఇప్పుడు కొంతమంది మార్నింగ్ పర్సన్స్ ఉంటారు, లైక్ కొంతమంది నైట్ పర్సన్స్ ఉంటారు. కొంతమంది మార్నింగే లైక్ కొత్త టాపిక్ చదవాలంటే మార్నింగ్స్ వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు, కొంతమంది నైట్ యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను ఏదైనా కొత్త టాపిక్ చదవాలంటే నేను నైట్స్ ప్రిఫర్ చేస్తాను వాటిని. ఎందుకంటే మార్నింగ్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల లైక్ టాపిక్స్ నాకు ఏదైతే వచ్చో అవన్నీ నేను ఇంకా ఏమైనా మిస్ అవుతున్నా అని చెప్పి చూసుకుంటా ఉంటాను. ఏదైనా కొత్తగా చదవాలంటే నేను నైట్ చదువుతాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్. బట్ అందరికి కామన్ గా ఫాలో అవే నేను చెప్తాను ఏంటంటే, టైం టేబుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందరు చేసే మిస్టేక్ ఏంటంటే, టైం టేబుల్ వేసుకునేటప్పుడు న్యూ టాపిక్స్ మీరు ఏవేవి కంప్లీట్ చేయాలనుకున్నారో అవేస్తారు. రివిజన్ కి ప్రాబ్లమ్స్ కి మీరు అసలు టైం టేబుల్ లో స్పేస్ ఇవ్వరు. ఆ మిస్టేక్ అసలు చేయకండి. మీరు టైం టేబుల్ అన్ని కవర్ అవ్వాలి. మీరు కొత్తగా చదవాలనుకున్న టాపిక్స్ కవర్ అవ్వాలి, మీరు రివిజన్ అందులోనే కవర్ అవ్వాలి, అండ్ ఆల్సో మీరు ప్రాబ్లమ్స్ కూడా ఆ టైం టేబుల్ లోనే
వేసుకోవాలి. మూడింటిని ప్యారలల్ గా బ్యాలెన్స్ చేస్తూ వేసుకోండి టైం టేబుల్ అనేది. ఓన్లీ కొత్తవి నేర్చుకునే దానికే వేయొద్దు, రివిజన్ కి వేయాలి. మనం ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా టైం టేబుల్ అనేది వేయాలి. అండ్ సెకండ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ గా కూర్చొని చదవకండి. ప్రతి 45 minutes కి ఒక షార్ట్ బ్రేక్, ప్రతి 3 hours కి ఒక లాంగ్ బ్రేక్ ఇలా తీసుకుంటూ ఉండండి. మీరు అప్పుడు మీ బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వదు. లైక్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, బ్రేక్స్ తీసుకోవాలి. కంటిన్యూస్ గా చదివేశారనుకోండి మీరు నెక్స్ట్ డే సిక్ అవుతారు, నెక్స్ట్ డే టైం వేస్ట్ అయిపోతుంది. ఈ రోజు టైం వేస్ట్ చేయలేదు అనుకుంటే నెక్స్ట్ డే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. సో కన్సిస్టెంట్ గా పెట్టుకోండి. ఒక్క రోజు ఎక్కువగా చేసేసి గ్రాఫ్ అనేది హై లో ఇలా వద్దు, మనం కన్సిస్టెంట్ గా వెళ్దాము. సో మీరు టైం టేబుల్ పెట్టినప్పుడు ఈ రోజు ఫిజిక్స్ చేద్దాం, ఈ రోజు కెమిస్ట్రీ, నెక్స్ట్ డే కెమిస్ట్రీ చేద్దాం, నెక్స్ట్ డే బయాలజీకి వెళ్దాం, అలా వద్దు. రోజుకి ఒక సబ్జెక్ట్ అంటూ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే సపోజ్ ఈ రోజు మీరు ఫిజిక్స్ చేశారు అనుకుందాం, నెక్స్ట్ డే మీకు ఏదైనా వర్క్ వచ్చి లైక్ ఏదైనా సర్కమ్స్టెన్స్ రావచ్చు, మీకు ఏదైనా పని ఉండి చదవలేదు అనుకుందాం, అప్పుడు మీరు నెక్స్ట్ డే కి మళ్ళీ కెమిస్ట్రీ పెట్టుకుంటారా, 2 days కెమిస్ట్రీ టచ్ పోతుంది మీకు. అప్పుడు మీరు ఏంటి కెమిస్ట్రీ ఓపెన్ చేసిన వెంటనే 2 days అయింది, లైక్ అంతా కొంచెం కొత్తగా ఉండిద్ది. సో ప్రతిరోజు 4 subjects కి టచ్ ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్ కి టచ్ ఇవ్వండి ప్రతిరోజు. ఒకటి ఈ రోజు ఇది చేద్దాం, మీరు నెక్స్ట్ డే వేరే సబ్జెక్ట్ చేద్దాం అలా పెట్టుకోకండి. ఒక రోజులో అన్ని సబ్జెక్ట్స్ కి మనం టైం ఇద్దాము, అలానే వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మార్నింగ్ 10 to 12 ఫిజిక్స్ చేద్దాం, 1 to 3 కెమిస్ట్రీ చేద్దాం, ఇలా టైమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. నన్ను అడిగితే నేను అది ప్రిఫర్ చేయను. ఎందుకంటే రోజు ఒకటే టైం టేబుల్ ఎవరు ఫాలో అవ్వలేరు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్. ఇప్పుడు ఫిజిక్స్ లో మనం ఒక లెసన్ అనేది ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయొచ్చు, కెమిస్ట్రీలో మనం ఆ రోజు చదివే లెసన్ తక్కువ టైం తీసుకోవచ్చు. మీరు ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ టైం అయిపోగానే ఆపేస్తారు, అది మధ్యలో ఆగిపోయింది, వేరే సబ్జెక్ట్ చేస్తారు, అంతా సగం సగం అయిపోతుంది. మనం ఒకటి స్టార్ట్ చేసామంటే దాన్ని కంప్లీట్ చేయండి. మీరు లెసన్ ని బట్టి ఈ రోజు టైం టేబుల్ స్కెడ్యూల్ చేసుకోండి. ఈ రోజు ఇప్పుడు ఫిజిక్స్ లో మ్యాగ్నెటిజం అని మ్యాటర్ ఉంది అనుకుందాం, అది కొంచెం పెద్ద లెసన్, దానికి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దానికి ఎక్కువ టైం ఇవ్వండి, దాన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్ రోజు ఏం చేయాలనేది ఈ రోజు ప్లాన్ చేసుకోవాలి. ఊరికే బ్లైండ్ గా మార్నింగ్ లేచి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోకండి. నైట్ పడుకునే ముందు రేపు మార్నింగ్ ఏమేమి సబ్జెక్ట్స్ మనం కవర్ చేసుకోవాలనేది రాసుకొని పడుకోండి. అప్పుడు మీరు మార్నింగ్ లేచినప్పుడే లేజీగా ఉండకుండా ఈ రోజు మనకి టార్గెట్ ఉంది, ఇది మనం కంప్లీట్ చేయాలి అన్న మైండ్ సెట్ తో లెగుస్తారు మీరు. అప్పుడు అన్ని మీరు కవర్ చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టైం టేబుల్ వేసినప్పుడు మార్నింగ్ ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి ఎక్కువ టైం ఇస్తారు, బయాలజీకి తక్కువ టైం ఇస్తారు, బాటనీ జువాలజీ తక్కువ టైం ఇస్తారు. ఎందుకంటే థియరీయే కదా మనం చదివేస్తాము అని తక్కువ టైం ఇస్తారు. ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. గుర్తుపెట్టుకోండి, నీట్ ఎగ్జామ్ 720 మార్క్స్ అయితే 360 మార్క్స్ మీకు బయాలజీలోనే ఉంది. అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్, అంటే అది ఎంత స్కోరింగ్ సబ్జెక్ట్, ఈజీ అని దాన్ని వదిలేయకూడదు. డెఫినెట్ గా అంటే మనం ఇన్నిసార్లు చదివాం కాబట్టి కంపేర్ టు ఫిజిక్స్ మీకు ఈజీ అనిపించచ్చు. అలా అని దానికి తక్కువ టైం ఇచ్చారా, మీకు మార్క్స్ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. స్కోరింగ్ సబ్జెక్ట్స్ ని అస్సలు వదిలేయద్దు. దాన్ని లైట్ తీసుకుంటే అది కూడా మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది, మీకు అందులో మార్క్స్ పోతాయి. సో మీరు బయాలజీకి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వండి. మనకి ఫిజిక్స్ లో మార్క్స్ రావాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బయాలజీ. ఫిజిక్స్ లో మార్క్స్ రావాలి, అలానే బయాలజీలో మార్క్స్ తగ్గి ఫిజిక్స్ లో ఎక్కువ వస్తే ఏం లాభం? ఎక్కడైనా మనకి మార్క్స్ పోతున్నాయి కదా. బయాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్, ఏదైనా థియరీ అంటే కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ ఇవన్నీ స్కోరింగ్ సబ్జెక్ట్, ఆర్గానిక్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇలాంటి టాపిక్స్ ని స్కోరింగ్ సబ్జెక్ట్స్ ని వదిలేకండి, వాటికి ఇవ్వాల్సిన టైం వాటికి ఇవ్వండి. సో ఇంకా 7 months టైం ఉంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా డెఫినెట్ గా మీరు నీట్ ట్రాక్ చేయగలరు. అందరూ సీరియస్ గా తీసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఒక డిసిప్లైన్ గా కూర్చొని వర్క్ చేస్తూ ఉండండి. డిస్ట్రాక్షన్స్ పెట్టుకోవద్దు. మీరు ఉండే వర్కింగ్ స్పేస్ లో ఫోన్స్ అస్సలు పెట్టుకోకండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి అన్వాంటెడ్ యాప్స్ నుండి. ఇలాంటి యాప్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. మీకు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పుడు సీట్ రాకపోతే తర్వాత రిగ్రెట్ అవుతారు. సో ఆ టైం వేస్ట్ అనేది చేయొద్దు. మీకు లైక్ గివ్ యువర్ బెస్ట్, అంతే హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్ గా మీరు నీట్ క్రాక్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.